హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా మహేశ్వరి ఫామ్ లైఫ్. సో ఈరోజు వీడియో ఏంటంటే శివరాత్రి జాగారంలో భాగంగా నానమ్మ మంచి టేస్టీగా స్పైసీగా కారం పొడి తయారు చేస్తుంది. ఎలా తయారు చేస్తుంది, ఏమేమి ముచ్చట్లు పడుతుందో చూద్దామా ఇప్పుడు. ఏదైనా నైట్ బుక్ అట్లా వేస్తే చెప్పారా అట్లా వేస్తున్నా పక్కన కరేపాక కరేపాకు జీలకర్ర ధనియాలు మిరపగింజలు అలా అల్లం అయితే ధనియాలు ధనియాలు ఈ ధనియాలు నువ్వు కొలత లేకుండా అందదేమో టేస్ట్ మరి చేసుకుంటా వాళ్ళు ఎట్లా చేసుకోవాలి అలా అలా దొక్కొని చేసుకొని మనదేమైంది ఇది జీలకర్ర నూనె ఏవా మరి వీటికి తర్వాత వేస్తా లాస్ట్కి వేస్తావా నూనె వేస్తా కాబట్టి ఇప్పుడే నల్లగా వేయించాలనా మామూలుగా వేయిస్తే సరిపోతుందా? ఈ కరేపాకు కొద్దిగా నల్లగా అయినాక కాల్చాలి. మరి అన్నీ ఒకటేసారి వేస్తే అన్ని మాడవా? ఏం మాడవు, తిప్పుతున్నా గంట తిప్పకుండా పక్కన పెడితే మాడతాయి. ఇంకా పిల్ల నీరాడుతా అనుకుంది, డెలివరీ అయితే అనుకుంది, కొట్టి పెడుతున్నా ముందుగానే. మనవరాలు పొట్టు బిడ్డ 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 పెళ్ళం ఇంత పూజని తెచ్చేరాదు. సొంటి వేసినావు. సొంత వేసినావా? మిరియాలు వేస్తా. మిరియాలు వేస్తే ఘాటు ఎక్కువ కాదా? ఘాటు ఉండాలనే సర్టిఫికేట్ చేసిన వరకు తక్కువ అయిపోయింది. ఇంతకాలం కూర్చొని పొయ్యి మీద చేస్తావు కదా, మనకి వేస్ట్ రాదా? వేస్ట్ కాదు. కారంలో ఎల్లిపాయలు వేస్తున్నావా? కారంలో ఎల్లిపాయలు వేస్తున్నా. రాత్రి వేయించితివి, మరి రాత్రి కొట్టలేదా? చీకటి అయిందని రాత్రి కొట్టే. అలసిపోయినావా ఒక పొద్దుండి? ఇప్పుడు ఊరుతున్నా. ఇట్లా రోట్ల దంచితే మరి చేతులు నొప్పి పెట్టవా? రోట్లు దంచి డబ్బాకి ఎత్తుకుంటే ఇక తినేదే. అన్నం వేసుకో, దానికి ఏం పైన ఉండదు. మరి వేడన్నా వండుకున్నావా? కొంచెం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్.